ఇష్టానుసారముగా సాగిపోవాలి. ఇష్టానుసారంగా కాదండి. నాకు చాలా మంది ఎవరి ఇష్టానుసారంగా వారు సాగుతూ ఉన్నారు, ఎవరి ఇష్టానుసారంగా వారు వ్యవహరిస్తూ ఉన్నారు, ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. అది సంఘము కాదు, సాధారణ సంఘం అవుతుంది. సంఘము వాక్యానుసారంగా సాగాలంటే నువ్వు చేయవలసిన ప్రతి పని దైవ సేవకుడిని తెలుసుకొని, దైవ సేవకుడు సలహా తీసుకొని, దైవ సేవకుడి యొక్క ఆధ్వర్యంలో జరగాలి. నా డబ్బు అని, నా తెలివి అని, నా ఇల్లు అని, నా సొమ్ము అని, నా జ్ఞానం అని ఉపయోగించుకుంటే నీకు సంఘం అవసరం లేదు, సేవకుడు అవసరం లేదు. వాక్యానుసారంగా సాగాలి సంఘం. అందుకే ఈ వాక్యంలో ఉన్న మాట ఏమిటంటే, దేవుని బల్లలోనిదిని దెయ్యపు బల్లలోనిదిని నువ్వు తినకూడదు. దేవుని పాత్రలోనిదిని దెయ్యపు పాత్రలోనిదిని నువ్వు తాగకూడదు. క్లియర్గా చెప్తున్నారు. చూడండి, ఈనాడు చాలా మంది కూడా వాక్యములు పరిశుద్ధ గ్రంథములో లేని ప్రకారము కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి నా బంధువు అని, మా అన్నయ్యని, మా చెల్లెని, మా అక్కని, మా తమ్ముడని, మా మేనమామని గట్టి తిన్నట్టు తినేస్తున్నారు. ఇక్కడేమో ప్రభు శరీరం తింటున్నావు, ప్రభు రక్తం త్రాగుతున్నావు. అక్కడికి వెళ్ళి కులాచార ప్రకారం, లోకాచార ప్రకారం, మతాచార ప్రకారం వారి ఇష్టం వచ్చిన మార్గాల్లో చేసుకుంటుంటే వాళ్ళతో సంబరాలు చేస్తున్నావు, వాళ్ళతో ఆనందాలు కనిపిస్తున్నావు, వాళ్ళు తినదు కూడా నువ్వు తినేస్తున్నావు. అది దేవునికి ఇష్టమది. మన రోజున ఒకరు కార్యక్రమం పెట్టారు, ఆదివారం రోజునే పెట్టారు. మళ్ళా ఏమిటంటే వాళ్ళ అమ్మాయి మిక్స్డ్ అయింది, వాళ్ళకి ప్రార్థన లేదు, ఏమీ లేదు. అంటే ప్రార్థనకు వస్తారు, ఇంచుమించు 5-6 సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తారు. వాళ్ళ ఇంట్లో ఒక రక్షణ పొందారు. అయితే సేవకుడు సలహా అనేది ఏమీ లేదు. ఎవరో ముసలు చెప్పిన సలహా, ఎవరో లోకస్తులు చెప్పిన సలహా తీసుకొని ఫంక్షన్ పెట్టారు. ఎప్పుడు పెట్టారు? ఆదివారం రోజున పెట్టారు. దాంతో పాటు వాళ్ళ చెల్లికి కూడా ఓనీలు పండుగని పెట్టారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి భోజనం చేయొచ్చా? ఇక దేవుని బల్లలోని తినేసి అక్కడికి వెళ్ళి దెయ్యం బల్ల తింటారంటే ఎలా కుదురుంది? చెప్పడానికి కబుర్లు చెప్పాలి. ఇప్పుడు సేవకుడైన విశ్వాసులు ఏం చేయాలి? మా అన్నయ్య వెళ్ళిపోయి తినాలా? మా అక్క వెళ్ళిపోయి తినాలా? మా మేనమామ వెళ్ళిపోయి తినాలా? మా మమ్మీ వెళ్ళిపోయి తినాలా? మా బాబాయ్ వెళ్ళిపోయి తినాలా? మరి అలా మీరు తింటే మీరు దేవుడి రాజ్యానికి వారసులు కాదు. అంటే మీలో రోషం లేదు, మీలో పౌరస్యం లేదు, మీలో త్యాగం లేదు, మీలో యథార్థత లేదు, మీలో ఆత్మీయత లేదు. అందుకే అంటున్నాడు, దేవుని బల్లలోనిది దెయ్యపు బల్లలోనిది మీరు తినకూడదు. ఇది ఒకే రొట్టె, ఒకే పాత్ర, ఒక పాత్రలో తాగారు, ఒక రొట్టె వారు తిన్నారు. అలాగే సంఘమంతా ఒకే శరీరముగా ఉండాలి. నీతో ఆలోచన, శాంతమ్మ గారితో ఆలోచన, రాణమ్మ గారితో ఆలోచన, లేకపోతే మరి శారమ్మ గారితో ఆలోచన, లేకపోతే అమ్మ లేదతో ఆలోచన ఉండకూడదు. ఈ ఆలోచనలన్నీ కూడా దైవ సేవకుడు ఆలోచనలోనికి రావాలి. అది ఏక శరీరం, ఆత్మ సంబంధమైన ఏక శరీరం అనే ఆలోచనలోకి రావాలి. అప్పుడు దేవుని బిడ్డవి, దేవుని వాక్యానుసారం జీవించే బిడ్డవి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేవారు బొక్కరు, అబద్ధమాడరు. చూడండి, దేవుని బిడ్డలుగా అబద్ధమాడినటువంటి అననీయ సభ్యులు ఏమైపోయారు? సాతానికి చోటిచ్చి, సాతానికి ప్రేరేపరించి, మనుషులతో పాటు అబద్ధమాడింది, దేవుడితోనే అబద్ధమాడేవని పేతురు గారు చెబుతున్నారు. కాబట్టి సంఘ బిడ్డలమైన మనం ఎన్నటికి కూడా అబద్ధానికి చోటు ఇవ్వకూడదు. అబద్ధానికి చోటిచ్చావా సాతానికి మీరు చోటిచ్చినట్టే. ఇలా చాలా మంది అబద్ధమాడటానికి ఇష్టపడుతున్నారు. అబద్ధమాడటానికి ఇష్టపడుతున్నారు అంటే నీలో ఎవరున్నారు? సాతాను ఉన్నట్టే, నువ్వు సాతానికి చోటిచ్చినట్టే.